నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ క్రీడా ప్రాంగణంలో లయన్స్ క్లబ్ నిర్వహించిన డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లో ప్రతిభ కనబరిచిన యానాం క్రీడాకారులు. యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్, యానాం మాజీ ఎమ్మెల్యే దివంగత కామిశెట్టి వరప్రసాద్ నాయుడు వర్ధంతి కార్యక్రమం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అధికారులు. పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసి హోంమంత్రి అమిత్ షా పర్యటనను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాళ్లరేవు పోస్టాఫీస్ వద్ద నిరసన, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు. పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్, యానాం మాజీ ఎమ్మెల్యే దివంగత కామిశెట్టి వరప్రసాదరావు నాయుడు వర్ధంతి కార్యక్రమాన్ని యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక జిప్మెట్ జంక్షన్ వద్ద గల ఇందిరాగాంధీ పార్కులో ఉన్న ఆయన నిలువెత్తు విగ్రహానికి ఇన్ఛార్జ్ పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖరన్, మున్సిపల్ కమిషనర్ బండవల్లి రామకృష్ణ, ఎస్ఐలు సేరు నోకరాజు, మురుగానందం, కామిశెట్టి కుటుంబ సభ్యులు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన ఉపాధ్యాయుడు హంసాని రామలక్ష్మణుడు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో యానాం సమాచార శాఖ అధికారి కేఎల్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీరేంటి సార్ ఆయన ఏంటి ఎస్ఐ గారు మీరు ఏంటి పుదుచ్చేరి మాజీ స్పీకర్ అయినటువంటి శ్రీ కామిశెట్టి పరశురామ వరప్రసాదరావు నాయుడు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి యానాం ఇన్ఛార్జ్ పరిపాలనాధికారి శ్రీ భాస్కర్ రెడ్డి గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యు రాజశేఖరన్ గారికి, మున్సిపల్ కమిషనర్ కండవెల్లి రామకృష్ణ గారికి, సబ్ ఇన్స్పెక్టర్స్ మురుగానందన్ గారికి, సేరు నోకరాజు గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పరశురామ గారు కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు, కమలాలయమ్మ దంపతులకు 1921 అక్టోబర్ 2వ తేదీన గాంధీ పుట్టినరోజున ఈయన కూడా జన్మించడం నిజంగా యానాం ప్రజల యొక్క అదృష్టం. ఈయన చాలా చిన్న వయసులోనే 22 సంవత్సరాల వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి 26 సంవత్సరాలకే యానాం మేయర్గా ఎన్నికయ్యి పరిపాలనను అందించినటువంటి వ్యక్తి. పుదుచ్చేరి విమోచన దినోత్సవంలో స్వాతంత్ర పోరాటంలో యానాం తరపున పాల్గొని పుదుచ్చేరి రాష్ట్ర ఏర్పాటు కమిటీ సభ్యులుగా కూడా ఆయన పనిచేసి ఉన్నారు. 1964లో పుదుచ్చేరి ఏర్పడినప్పటి నుంచి 1989 వరకు కూడా ఓటమి ఎరిగినటువంటి రాజకీయ నాయకుడిగా యానాం ప్రజలకు సేవలు అందించారు. అంతకుముందు ప్రాతినిధ్య సభలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజుల్లో యానానికి 2 ఎమ్మెల్యేలు ఉండేవారు. 2 ఎమ్మెల్యేలు కూడా భార్యాభర్తలు అయి ఉండడం, ఈయన భార్య సావిత్రి గారు కనకాలపేట ఎమ్మెల్యేగాను, పరశురామ్ గారు ఆది ఆంధ్రపేట ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున 1985లో పోటీ చేసి పుదుచ్చేరి స్పీకర్గా పనిచేశారు. ప్రాతినిధ్య సభలో డిప్యూటీ స్పీకర్ గాను, అంత తర్వాత రెండవసారి కూడా డిప్యూటీ స్పీకర్గా పనిచేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేసి చాలా సేవలు అందించారు. యానాం ప్రజలందరి మనసుల్లో కూడా సౌమ్యుడిగాను, సహనశీలుడిగాను, ఎవరిని తోలనాడని వ్యక్తిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆ రోజుల్లో రాజకీయ చైతన్యం లేని రోజుల్లో కూడా పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా సామాన్య ప్రజల యొక్క అభిమానాలు పొందినటువంటి నాయకుడు కామిశెట్టి పరశురామ గారు. అటువంటి వ్యక్తిని యానాం ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోకుండా తన హృదయాలలో స్థిరస్థానాన్ని ఇచ్చినటువంటి మహోన్నత నాయకుడు కామిశెట్టి పరశురామ గారు. ఆయన గురించి
మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా పర్యటనను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాళ్లరేవు పోస్టాఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పోస్టాఫీస్ వద్దకు చేరుకొని అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు తపాలా కేంద్రం వద్ద పార్టీ జిల్లా నాయకులు మార్త రాజశేఖర్ మాట్లాడుతూ ఒక పథకం ప్రకారమే అమిత్ షా అంబేద్కర్ని అవమానించారని అన్నారు. దేశాన్ని హిందూ దేశంగా మార్చాలనే కుట్రలో భాగంగానే ఇది జరిగిందన్నారు. రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేయకుండా పర్యటన చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కెఎస్ శ్రీనివాస్, టి ఈశ్వరరావు, సిహెచ్ రమణి, నాయకులు వల్లు రాజబాబు, ప్రజా సంఘాల నాయకులు సింహాచలం, విప్పర్తి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రెడ్డి బాబు, చల్లా సంతోష్, కె వెంకటరమణ, పి గోపాలకృష్ణ, గోడి భాస్కర్రావు, ఏ నాగేశ్వరరావు, నల్లి ఈశ్వరరావు, వెంకటలక్ష్మి, టి రాంబాబు పాల్గొన్నారు. క్షమాపణలు చెప్పాలి, చేయాలి. అమిత్ షాను హోంమంత్రి అమిత్ షాను బక్రఫ్ చేయాలి, హోంమంత్రి అమిత్ షాను బక్రఫ్ చేయాలి. పార్లమెంట్ చర్చల్లో మాట్లాడుతూ అంబేద్కర్ పేరుని పదే ఉచ్చరించడం ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ పేరుని 10 సార్లు ఉచ్చరించే కంటే ఏ దేవుడి పేరు ఉచ్చరిస్తే మీకు 7 జన్మల తర్వాత పుణ్యం వస్తుంది, మీరు స్వర్గానికి వెళ్తారని చెప్పి మాటలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో సైన్స్ని నమ్మారు, భౌతికవాదాన్ని నమ్మారు. మతాలు వ్యక్తిగతంగా ఉండాలి, అది సామాజికం కాకూడదని చెప్పి కోరారు. ఏ మతంలో అయితే వివక్షత ఉందో ఆ మతాన్ని నేను పాటించనని చెప్పి బౌద్ధాన్ని స్వీకరించి ఆయన తన వ్యతిరేకతని స్పష్టం చేశారు. అంబేద్కర్ వ్యతిరేకించినటువంటి పునర్జన్మని అమిత్ షా మళ్ళా అంబేద్కర్కి పునర్జన్మని ఆ ఫాలోయర్స్ని పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మమని చెప్పి కోరుతా ఉన్నారు. ఇది చాలా దారుణాతి దారుణం. రెండో విషయం, అమిత్ షా చెప్పినట్టు అంబేద్కర్ గారి పేరు ఉచ్చరించడం ఫ్యాషన్ అయిపోయిందని చెప్పడం అంటే ఈరోజు అంబేద్కర్ గారిని ఈ దేశం చరిత్రలో లేకుండా చేయడం కోసం చేస్తున్న కుట్రలో భాగం. ఎందుకనంటే ఈరోజు 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది, 2025కి వచ్చేసరికి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 100 సంవత్సరాల కాలంలో ఈ భారత దేశాన్ని ఏదైతే తమ కళ్ళకన్నటువంటి హిందూ రాజ్యంగా మార్చాలని చెప్పి బీజేపీ ఆర్ఎస్ఎస్ కళ్ళకన్నదో దానికి అడ్డంకం ఈరోజు ప్రధానంగా భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి హక్కునిచ్చింది, ఈ దేశంలో ఉన్న ప్రతి మతానికి హక్కునిచ్చింది, ఈ దేశంలో ఉన్న ప్రతి కులానికి ఉనికినిచ్చింది, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ప్రజాస్వామిక హక్కునిచ్చింది, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల హక్కులు ఇచ్చింది. కాబట్టి అటువంటి రాజ్యాంగం ఈరోజు తమ నియంత్రిత విధానానికి, ఏక మతం అనేటువంటి సిద్ధాంతానికి ఆటంకంగా ఉంది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని తీసేయడం కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తూ ఉంది. దానిలో భాగంగానే అంబేద్కర్ యొక్క పేరును ఉచ్చరించడానికి, అంబేద్కర్ని మననం చేసుకోవడానికి ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ సహించడం లేదు. దానిలో భాగంగానే అంబేద్కర్ పేరును ఉచ్చరించొద్దని చెప్పి బాహాటంగా మాట్లాడుతున్నారు. అందుకని ఈరోజు సిపిఎం పార్టీ కానీ, వామపక్షాలు కానీ, ఈరోజు భారతదేశంలోని ప్రజాస్వామికవాదులు కానీ అమిత్ షా యొక్క వ్యాఖ్యల్ని నిరసించారు. అమిత్ షాని రాజీనామా చేయమని డిమాండ్ చేశారు, రాజీనామా చేయలేదు. ఈరోజు బర్తరఫ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ భారత రాజ్యాంగం మీద నువ్వు ప్రమాణం చేసి పార్లమెంట్లో అడుగుపెట్టినారో అదే రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం నువ్వు ప్రయత్నించాలి తప్పించి ఆ రాజ్యాంగం రాసినటువంటి మహనీయుని ఎంచుకోవడం అవమానం కాదు. కాబట్టి హిందూ రాజ్యం అనేటువంటి మాటల్ని నువ్వు వెనక్కి తీసుకోవాలి, బీజేపీ చేసే కుట్రలు వెనక్కి తీసుకోవాలి. ఈ రాజ్యాంగం ఉన్నంతకాలం అంబేద్కర్ ఉంటాడు, అంబేద్కర్ ఉన్నంతకాలం ఈ భారత రాజ్యాంగం ఉంటుంది. దాని రక్షణ కోసం అందరూ కూడా కంకణ మొదలై ఉంటామని చెప్పి ప్రజాస్వామికవాదులందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి అమిత్ షా పర్యటనని వ్యతిరేకిస్తూ గో బ్యాక్ అమిత్ షా అని చెప్పి ఈరోజు నినదిస్తూ ఉన్నాం. అమిత్ షా గో బ్యాక్, గో బ్యాక్ అమిత్ షా, అమిత్ షా అంబేద్కర్ అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రతి పౌరుడు యొక్క ఆత్మగౌరవం కాపాడటానికి కుల వివక్షతకు వ్యతిరేకంగా 1998లో ఏర్పడిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 25 ఏళ్లుగా అనేక ఉద్యమాలు చేపట్టి విజయవంతం సాధించిందని సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కెఎస్ శ్రీనివాస్ అన్నారు.
కేవీపీఎస్ 2025 క్యాలెండర్ డైరీలను మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టెల్లపూడి నాగేశ్వరరావు, పోలేకూరు సర్పంచ్ వెంటపల్లి నూకరాజు, పి మల్లవరం సర్పంచ్ పంపన రామకృష్ణ, ఇంజరం సర్పంచ్ ముద్దన వెంకట శివరామ ప్రసాద్, తాళరేవు మాజీ సర్పంచ్ రెడ్డి బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోడి భాస్కర్రావు, కేవీపీఎస్ సంఘం నాయకులు ఆవిష్కరించారు. తాళరేవు మండలంలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో కేవీపీఎస్ పోరాటం ఫలితంగా అప్పటి ప్రభుత్వం జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసి దళిత గ్రామాల అభివృద్ధికి సప్లాన్ చట్టం రావడానికి కృషి చేస్తుందని అన్నారు. దళిత గ్రామాల అభివృద్ధికి కేవీపీఎస్ 2011 నుంచి సైకిల్ యాత్రలు చేసి సప్లాన్ నిధుల అమలు పట్ల, భూ సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి కె సింహాచలం, మండల అధ్యక్ష కార్యదర్శులు విప్పర్తి శ్రీనివాసరావు, పొల్పకూర కృష్ణ, మహిళా సంఘం నాయకులు సిహెచ్ రమణి, వెంకటలక్ష్మి, జేవీబీ నాయకులు యుఎస్ఎన్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు ఎం రాజశేఖర్, టి ఈశ్వరరావు, రాజబాబు, విఆర్ రాజు, ఎలిపే నాగేశ్వరరావు, చెల్లా సంతోష్ కుమార్, నలి ఈశ్వరబాబు, తణుకు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా మన తాళరేవులో గ్రామ పంచాయతీ సర్పంచులకి అలాగే మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక జైలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా తాళరేవు పంచాయతీలో ఉన్న గ్రామ సర్పంచులందరూ కూడా ఆర్థికంగా సహాయకరం చేసినందుకు వాళ్ళకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సర్వే చేసి దాని మీద పెద్ద ఆందోళన చేసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దిగువచ్చి జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ పున్నయ్య కమిషన్ రాష్ట్రం అంతా పర్యటన చేసి చెప్పింది కరెక్ట్, రాష్ట్రంలో వివక్ష ఉంది, ముఖ్యంగా దళితుల చేతిలో భూములు లేకపోవడం వల్ల ఈ దాడులు అనేటువంటి కొనసాగుతున్నాయి కాబట్టి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సిఫార్సులు చేయడం జరిగింది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జీవోలు తీసుకురావడం జరిగింది. కానీ మనకు తెలుసు ప్రభుత్వాల జీవోలు ఎంతవరకు అవి నెరవేరుతాయో, నేటికి కూడా వివక్ష రూపాలు మారింది కానీ నేటికి అనేటువంటిది కొనసాగుతుంది. ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ బ్రహ్మాండమైన ప్రపంచంలోనే గొప్ప నగరంగా అభివృద్ధి అవుతున్నటువంటి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో సీరియస్ వివక్ష కొనసాగింది. దాని మీద కూడా కేవీపీఎస్ అనేక ఆందోళన చేసింది. దేవాలయాల ప్రవేశాలు, చెరువుల్లో నీళ్లు తోడుకునేటువంటి విషయాలు, 2 క్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా. అలాగే మన రాష్ట్రంలో, మన జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి 1 కోటి వేల దూరంలో ఉన్నటువంటి పిడాపురం కానీ, గొల్లప్రోలు కానీ, రౌతులపూడి కానీ, కోటనందూరు కానీ ఈ ప్రాంతాల్లో కూడా ఆనాడు దళితులకి ఆలయ ప్రవేశం లేనటువంటి గ్రామాలు, చెరువులో నీళ్ళు తోడుకోవాలన్న గ్రామాలు ఉన్నాయి. 2 క్లాసుల పద్ధతి అంటే ఒక కోటల్లో 2 క్లాసుల పద్ధతి ఉన్నాయి. దాని మీద కూడా సీరియస్గా ప్రయత్నం చేసిన ఫలితంగా కొంత మార్పు వచ్చింది. కానీ నేటికి విపక్ష మన వేరే రూపంలో కొనసాగుతుంది. దీని మీద కూడా నిరాధ్యక్షం కూడా కొనసాగే ఉమ్మడి రాష్ట్రంలో. దాని ఫలితంగా 2011 నుంచి 13 వరకు సైకిల్ దాడాల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర కూడా జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. 4 రోజుల పాటు సైకిల్ మీద చూడండి, అప్పుడు ఆనందం చూసినట్టే ఆనందం చూడండి, అందరూ సరిపోతుంది అంతే. ఒక ఇబ్బంది ఆనందం రోజు కాబట్టి కదా ఆయన మొత్తం కిటికీకి ఎలా ఓకే. మన ప్రజా సంఘాల భవనంలో కేవీపీఎస్ క్యాలెండరీ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సర్పంచులు మరి మన రెడ్డిబాబు గారికి, మా ప్రసాద్ గారికి, అలాగే మా రామకృష్ణ గారికి, మా నోకరాజు గారికి, ఇంకా వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, అలాగే మరి మన సిపిఎం తేపూడి ఈశ్వరరావు గారికి, మన రామకృష్ణ గారికి, మన రాజబాబు గారికి, అలాగే మిగతా ప్రజా సంఘాల నాయకులకి ఇచ్చేసినటువంటి నాయకులకి పేరు పైన నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రజా సంఘాలు అంటే ఒక కార్మికులకు ఎప్పుడు రక్షణగా ఉండేటువంటి మరి నాయకులు, వాళ్ళ నాయకులుగా కాకుండా ప్రజల్లో మమేకమై ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే సిపిఐ కానీ, సిపిఎం కానీ, అలా కేవీపీఎస్ కానీ ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజల తరపున ఉంటూ మరి సో ఈరోజు ఒక క్యాలెండర్ వేయాలి, మన కేవీపీఎస్ క్యాలెండర్ వేయాలి అని చెప్పేసి మరి మమ్మల్ని అడగడంతో మా సర్పంచులందరూ కూడా వారికి మేము తప్పకుండా మీకు ముందుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కేవీపీఎస్ క్యాలెండర్ మరి అలాగే డైరీ ఆవిష్కరించడం మా సర్పంచుల తరఫున, మా తరఫున కూడా మరి ఈ కేవీపీఎస్ యొక్క మరి ప్రజా సంఘాలందరికీ కూడా
నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి ఇంత చక్కటి క్యాలెండరీ డైరీ ఆవిష్కరించడం చాలా సంతోషం. మరి అలాగే ఇంకా భవిష్యత్తులో మరి ఈ ప్రజా సంఘాలందరూ కూడా మరి యొక్క కావరం మండలం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కావరం ఉన్న మా సర్పంచ్ చేతుల మీదుగా క్యాలెండరింగ్ డైరీని ఆవిష్కరణ చేసినందుకు ముఖ్యంగా పొలవెక్ష వ్యతిరేక పోరాట సమితి సంఘ సభ్యులందరికీ పేరు పెట్టిన నా ఉద్యోగులకు నమస్కారం తెలుసుకుంటూ మరి దీంట్లో భాగస్వామైన సిపిఐ సిపిఎం పార్టీ నాయకులకు, అదేవిధంగా రిటైర్డ్ మాస్టర్లకు, అదేవిధంగా మా సర్పంచులకు, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పెట్టిన ఉద్యోగులకు నమస్కారం తెలుసుకుంటున్నాం. ఏదైనప్పటికీ పొలవెక్ష వ్యతిరేక పోరాట సమితి అనేది నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల సంక్షేమం కోసం పాల్పడే సంఘం ఇది. ఎందుకంటే గతంలో పోరాడితే పోయేది లేదు, బానిస తప్ప అనే కార్మిక సిద్ధాంతం అనుసరించే సిపిఎం పార్టీ కథలోకి వచ్చాయి. అయితే రాను రాను మన ఆందోళనలో పొలవెక్స్ అనేది గతంలో చూసుకుంటే ఇందాక శ్రీనివాస్ సార్ చెప్పినట్టు మనకి తాళరంలో కోపరేట్ దూరంలోనే మా చిన్నప్పుడు చెప్తుంది 30 సంవత్సరాలు గుడ్నపల్లి గ్రామంలో దళితులు గుడిలోకి వెళ్ళారని 30 సంవత్సరాల గుండు మూసేయడం జరిగింది. అదేవిధంగా మన తాళరం మండలానికి కొద్ది దూరంలో ఉన్న పద్ధతి అనేది ఉండేదని ఒక పెద్దలు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ పొలవెక్స్ పోయింది అంటారు కానీ పొలవెక్స్ ఎక్కడికి పోలేదు, ఎక్కడదక్కడే ఉంది. మనల్ని చూసి మన నాయకులు చూసి భయపడుతున్నారు తప్ప ఎక్కడ పొలవెక్స్ ఉంది, ఎక్కడ పోలేదు. ఈ పొలవెక్స్ అనేది పోరాడాలంటే ఎస్సీ, బీసీ, ఎస్టీ వీళ్ళందరూ కూడా సంఘటితమై పోరాడితే తప్ప ఈ పొలవెక్స్ అనేది ఎక్కడికి పోదు. మరి దీన్ని దృష్టిలో పెట్టిన పెద్దలందరూ కూడా ఆ దిశగా ప్రయాణించి మన తావర మండలాన్ని మనం జిల్లాను వదిలేద్దాం, మన మండలాన్ని మనం ప్రామాణికంగా తీసుకుని పొలవెక్స్ లేకుండా ఉండే మండలంగా తీర్చిదిద్దారని దీనికి పెద్దలందరూ కాకినాడ డిస్టిక్ స్పోర్ట్స్ క్రీడా ప్రాంగణంలో లయన్స్ క్లబ్ వారు నిర్వహించిన డిస్టిక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్లో యానాం క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఇందులో వెటరన్స్ 60 సంవత్సరాలు పైబడిన వారిలో 400 మీటర్స్ నడక పోటీలలో ప్రథమ స్థానంగా చింతం రామకృష్ణ నిలవగా వాలీబాల్లో కూడా ప్రథమ స్థానం కనీసం చేసుకున్నారు. అదే కాకుండా ఇండుగుల వెంకటకృష్ణ మోహన్ బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో ప్రథమ స్థానం, వాలీబాల్లో ప్రథమ స్థానం, షాట్ పుట్, జావెలిన్ విభాగాల్లో ప్రథమ స్థానం కైవసం చేసుకుని మరియు 100 మీటర్స్ పరుగు పందెంలో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. ఇదే విధంగా ముబారక్ ఖాన్ షటిల్ డబుల్స్లో ప్రథమ స్థానం, సింగిల్స్లో ద్వితీయ స్థానాన్ని, వాలీబాల్లో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. ఇంతేకాకుండా నందిగోళ రామాంజనేయులు వాలీబాల్లో ప్రథమ స్థానం, 200 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం, లాంగ్ జంప్లో ప్రథమ స్థానం, షాట్ పుట్, జావెలిన్లో తృతీయ స్థానాలు, 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. అలాగే లయన్స్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు గారు దీనికి సర్వదా తోడ్పడి ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమాలు క్రీడాకారులను ప్రోత్సహించి వారి ఆధ్వర్యంలో పాల్గొన్న వారు కూడా వాలీబాల్లో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. Good. Again. One more point. Good point, Sini sir. Super sir. Right. Point right. Good. Right, good sir. One more point. Cool. Point over. What? Again, point. Mali, good.
ఫ్రంట్ 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 మా రైట్ 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 బేసెడ్ బేసెడ్ పర్లే పర్లే రెడీ అన్న పాయింట్ సింపుల్ పాయింట్ రెడీ పాయింట్ చేయాలి పాయింట్ తీసి సరిపోద్ది 19 అంతే లాస్ట్ వన్ మోర్ పాయింట్ లాస్ట్ గేమ్ పాయింట్ గుడ్ ఫస్ట్ ప్లేస్ సింగిల్ ఆడడానికి కానీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ క్రీడా ప్రాంగణంలో లయన్స్ క్లబ్ నిర్వహించిన డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్లో ప్రతిభ కనబరిచిన యానం క్రీడాకారులు. యానం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ యానం మాజీ ఎమ్మెల్యే దివంగత కామిశెట్టి వరప్రసాద్ నాయుడు వర్ధంతి కార్యక్రమం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అధికారులు. పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసి హోంమంత్రి అమిత్ షా పర్యటనను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాళ్లరేవు పోస్టాఫీస్ వద్ద నిరసన, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.